వెల్కమ్ టు అవర్ ఛానల్ టిపిఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. జననాయకన్ తెలుగులో దాన్ని జననాయకుడు అని చెప్పేసి పెట్టారు టైటిల్. కానీ ఆ సినిమా ఇప్పటి వరకు కూడా రిలీజ్ కాలేదు. జనవరి అంటే పొంగల్ టైంలో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా ఇంతవరకు కూడా సెన్సార్ సమస్యల నుంచి బయటపడలేదు. అది ఒక పెద్ద సమస్య అనుకుంటే ఇప్పుడు ఈ సినిమాకి మరింత అత్యంత బాధాకరమైనటువంటి సమస్య ఒకటి ఎదురైంది. ఈ సినిమా అనేక సన్నివేశాలు ఆన్లైన్ లో లీక్ అవుతున్నాయని చెప్పేసి సమాచారం అందుతుంది. సో అది చూసి అందరూ కూడా, ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా, కేవలం కోలీవుడ్ మాత్రమే కాదు, టాలీవుడ్ అంటే దక్షిణాది చిత్రసీమ అంతా కూడా దిగ్భ్రాంతి చెందుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూడొచ్చు. అంటే అంతగా ఆల్మోస్ట్ సినిమా అంతా కూడా ఇప్పుడు ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చేసింది, లీక్ అయిపోయింది అని చెప్పేసి సమాచారం అయితే అందుతూ ఉంది. ఒక నిర్మాత 250 నుంచి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నిర్మాత ఆ సినిమా విడుదల కావటానికి నానా కష్టాలు పడుతూ ఉంటే, ఒకవైపు సెన్సార్ సమస్యలు, ఇంకోవైపు లీగల్ బ్యాటిల్స్, ఇంకోవైపు ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నటువంటి సమయం. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటో తెలియని ఒక అయోమయ స్థితిని ఎదుర్కొంటూ, ఆర్థికంగా చాలా సంక్లిష్ట స్థితిని నిర్మాత ఎదుర్కొంటున్న వేళ ఆయన్ని మరింతగా అంటే ఇక నిర్మాత అనేవాడు ఉండకూడదు అన్న స్థాయిలో సినిమా ఆన్లైన్ లోకి వచ్చేసిందంటే నెటిజనం అంటే జననాయకుడు అందు గురించే నెటిజన్లు చూస్తా ఉన్నారు ఇప్పుడు ఆ సినిమాని, మామూలు జనం కాదు, థియేటర్లో కాకుండా. సో ఇది నిర్మాత నెత్తిన పిడుగు లాంటిదే అని చెప్పేసి చెప్పుకోవాలి. మరి విజయ్ తన టీవీకే తమిళ వెట్రిగా కళగం అనేటువంటి పార్టీని స్థాపించి వచ్చే ఎన్నికల్లో అంటే ఇదే నెలలో నెలాఖరులో జరగబోతూ ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలు తమిళనాట. అందులో ఎలాగైనా సరే విజయం సాధించాలని కంకణం కట్టుకొని పోరాడుతూ ఉన్నాడు, జనంలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు విజయ్. కానీ ఆయన చివరి సినిమాని తనే చెప్పుకున్నాడు, ఆ సినిమా వెలుగు చూడలేకపోవటం అనేది ఒక విషాదం అయితే, ఇలా సినిమా అంతా కూడా ఆన్లైన్ లో లీక్ అవటం అనేది మరొక విషాదం. మరి ఆ నిర్మాత ఏమైపోవాలి మనందరికీ తెలుసు. అదే నిర్మాతలు ఇప్పుడు తెలుగులో చిరంజీవి అలాగే బాబీ, డైరెక్టర్ బాబీ, వాళ్ళ కాంబినేషన్ లో సినిమాని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కేవీఎన్ ప్రొడక్షన్స్ అనేవాళ్ళు. అలాగే వాళ్ళు తీసినటువంటి టాక్సిక్ అనే సినిమా కూడా త్వరలో సమ్మర్ చివరిలోనే రిలీజ్ కి రెడీ అవుతా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు చిక్కుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల వాళ్ళందరూ కూడా బాధపడతారు. వాళ్ళు బెంగళూరు బేస్డ్ నిజానికి, కానీ ఆ తమిళ సినిమాతోటి రావాలి జనంలోకి అని చెప్పేసి అనుకుని ఆయనతోటి ఒక భారీ బడ్జెట్ తోటి, ఆయన రెమ్యూనరేషన్ కూడా చాలా ఎక్కువ, 100 కోట్లు పైమాటే అని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నిర్మాతలు ఎవరు ఆదుకుంటారు? ఇప్పుడు జననాయకన్ అని చెప్పేసి తనను తాను ప్రకటించుకున్నటువంటి టీవీకే విజయ్ ఇప్పుడు మరి నిర్మాతల పాలిట వాళ్ళను కూడా అతను సేవ్ చేస్తాడా, ఒక సేవియర్ గా మారతాడా వాళ్ళ విషయంలో లేదా? దీన్ని కూడా ఇప్పుడు జనం మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి అంతిమంగా అంటే అసలు ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఈ లీకు వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించలేనటువంటి పరిస్థితి కూడా ఈ రోజు ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, దాదాపు 2 దశాబ్దాల నుంచి కూడా ఈ ఆన్లైన్ పైరసీ అనేది దినదిన ప్రవర్ధమానమవుతూ వస్తుంది. దాన్ని అరికట్టడానికి ఎవరు కూడా అంత సీరియస్గా, అంటే ప్రధానంగా దీని మీద దృష్టి పెట్టాల్సింది ప్రభుత్వాల సహకారం ఉండాలి. సో ఎవరైతే ఈ ఆన్లైన్ నుంచి మనకు ఒక చట్టం కూడా వచ్చింది, ఆన్లైన్ లో వేధింపులకు గురవుతా ఉంటే అలాంటి వాళ్ళ మీద మనం కేసు వేయొచ్చు, దాని మీద జైలు శిక్ష కూడా ఉంది. కానీ ఈ పైరసీదారుల్ని అరికట్టడంలో మాత్రం ఏదో వాళ్ళు ఒకవేళ పట్టుబడిన కొంత జరిమానాతోటి లేదా అతి తక్కువ కాలం జైలు జీవితంతో బయటకు వస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. అంటే ఇది ఒక మహా సామ్రాజ్యంలాగా విస్తరించిపోయి ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. సో ఆ మధ్య మనం చూసాం ఐబొమ్మ విషయంలో ఏం జరిగిందో. సో వాళ్ళకేమీ శిక్షలు పడినట్టు, పెద్ద శిక్షలు పడినట్టు ఏమీ మనకి తెలియట్లేదు. వాళ్ళు మామూలుగానే ఉంటున్నారు, బయటకు వస్తున్నారు. అసలు నేను ఆన్లైన్ పరిస్థితి చేస్తున్నానని చెప్పేసి ఇంతవరకు నిరూపణే కాలేదని చెప్పేసి వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. మరి ఇప్పుడు జననాయకన్ పరిస్థితి చూస్తే అలాగే ఉంది. 300 నుంచి 400 కోట్ల రూపాయల మేర వ్యాపారం జరిగినటువంటి సినిమా ఇది. 400 కోట్లు ఇప్పుడు ఆర్థికంగా నష్టపోయారు ఈ సినిమా మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. మరి
వాళ్ళని రక్షించే వ్యవస్థ లేనప్పుడు వాళ్ళు ఎందుకు సినిమాలు తీయాలి అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఇదివరకు ఉండేది, ఇప్పుడు జిఎస్టీ వచ్చేసినట్టు జిఎస్టీ పేరిట చాలా ఎక్కువ డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నప్పుడు ప్రభుత్వాలకి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. మరి జననాయకానికి ఎదురైనటువంటి ఈ లీకేజీ సమస్య, దీనివల్ల ఎంతటి నష్టం నిర్మాతకి అంతిమంగా కలుగుతుంది ఏంటి, అసలు జననాయకని ఎప్పటికైనా సరే జనంలోకి అంటే థియేటర్లోకి వస్తాడా, లేకపోతే ఇలా నెటిజన్లకు మాత్రమే అందుబాటులో ఉంటాడా? లెట్ us wait and see.